హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను స్టాక్ మార్కెట్లో బుల్స్ అండ్ బేర్స్ గురించి మాట్లాడుతున్నాను. బుల్స్ అంటే వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే మార్కెట్ అండర్ వాల్యూలో ఉంది, ప్లస్ మార్కెట్ నెక్స్ట్ ఇంకా బుల్లిష్ అవ్వబోతుంది అనేది అంచనా. అంటే నెక్స్ట్ పెరుగుద్ది అనేది అంచనా. బేర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే వీళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు మార్కెట్ ఓవర్ వాల్యూలో ఉంది, మార్కెట్ పడుద్ది అనేది అంచనా. జనరల్‌గా వీళ్ళిద్దరిలో ఎవరైతే గెలుస్తారో, అంటే బుల్స్ అండ్ బేర్స్‌లో ఎవరైతే గెలుస్తారో, దాని ప్రకారం మార్కెట్ అనేది బుల్లిష్ మార్కెట్ గాని, బేర్ మార్కెట్ గాని అవుతదండి. దెన్ నెక్స్ట్ మెయిన్‌లీ బులిష్ మార్కెట్‌కి ఓవరాల్‌గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది బులిష్ మార్కెట్. ఎందుకంటే హై పాపులేషన్ మనకి హై పాపులేషన్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి డెవలపింగ్ కంట్రీ, డెవలప్‌మెంట్ జరుగుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ 2004లో రూ. 8 ఉన్న చపాతీ 2026లో రూ. 40 వచ్చింది. ఇదే ఇన్ఫ్లేషన్ అనమాట. సింప్లీ సే. ఓకే. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం ఇవన్నీ బుల్లిష్ మార్కెట్‌కి సినారియోస్ అండి. అండ్ బేర్ మార్కెట్‌కి మెయిన్ సినారియోస్ వచ్చేసరికి ఇక్కడ వార్ వచ్చినప్పుడు జనరల్‌గా బేర్ మార్కెట్ అనేది వస్తది. అండ్ రెసిషన్ అనేది ఒకటి వచ్చినప్పుడు బేర్ మార్కెట్ అని వస్తది. అండ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచినప్పుడు కూడా బేర్ మార్కెట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కానీ ఇండియన్ మార్కెట్ ఓవరాల్‌గా బులిష్ అండి. ఇక్కడ వచ్చేసరికి బులిష్. ఎందుకంటే ఇండియన్ మార్కెట్‌లో మెనీ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేది ఉన్నాయి. అండ్ మెయిన్‌లీ ఎన్‌పీఎస్ అనేది కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి లింక్ చేసిన స్కీమ్ ఇది. దీనివల్ల ఓవరాల్‌గా మార్కెట్ అనేది లాంగ్ టర్మ్‌లో బులిష్ మార్కెట్ అండి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. వెల్త్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్. మెయిన్ థింగ్ వచ్చి వెల్త్ మేనేజ్మెంట్. ఇది లేకుండా స్టాక్ మార్కెట్‌లో ఎవ్వరు 100% నేను చెప్తాను. ఎవ్వరు రూపాయి కూడా సంపాదించలేరు ఇది నేర్చుకోకుండా. కానీ ఇది ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళయండి. దీనికంటూ 100% పర్టికులర్ స్ట్రాటజీ అనేది ఎవ్వరికి ఉండదు. స్టాక్ మార్కెట్‌లో పర్టికులర్ కన్ఫర్మ్ సబ్జెక్ట్ అనేది ఏమి ఉండదండి.